బ్రేకింగ్ న్యూస్. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపల్ ప్రచారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ మరింత ముదిరింది. జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు మాజీ మంత్రి మల్లారెడ్డి. తన వాహనంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసన తెలిపారు మల్లారెడ్డి. తమపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తన వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారని మల్లారెడ్డి ఆందోళన చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో తనపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి. ఎన్నికల ప్రచారంలో తన వాహనంపై కాంగ్రెస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడికి దిగాయన్నారు. వజ్రేష్ యాదవ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న మల్లారెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. అలియాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. మల్లారెడ్డి గారు ఏంటి అసలు అంటే ఏం జరిగింది? ఒక దళితుల నాయకుడిని ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి ప్రయత్నం చేసిండ్రు. దళిత నాయకుడు పెద్ద ముగ్గురు ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళని కూడా చాలా బాధతో కొట్టిండ్రు. ఫోటోలని చూపిస్తున్నాం. వజ్రేష్ యాదవ్ కింద పడేసి మీ వాహనం మీద కూడా దాడి జరిగిందని ఆరోపణ. కోడిగుడ్లు అన్నీ పడేసిండ్రు. ఎంత ఏం చేస్తాం? దౌర్జన్యం చేస్తున్నాం. అదే న్యాయం చేశారు సార్. ఇప్పుడు మాకు ఆయన వజ్రేష్ యాదవ్ను అరెస్ట్ చేయాలి. దళిత నాయకుడిని కొట్టిండు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. నేషనల్ కమిషన్ కూడా పెట్టినాం, చేసినాం. అన్నీ కూడా పర్ఫెక్ట్. అందరికీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫోన్ చేసి చెప్తున్నాం, పంపిస్తున్నాం. ఇప్పుడు అందరికి కూడా ఇవన్నీ కంప్లైంట్లు ఇస్తున్నాం. సిపి గాతానికి కూడా పోతాం. ఏం చెప్తారు? ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల ప్రచారాల హంగామా జరుగుతుంది, మరోవైపు మీరుంటే ఏదో ఒక హంగామా జరుగుతుంది. హంగామా కాదు, ఇక్కడ మమ్మల్ని దాడి సంపదాన్ని చూస్తే నువ్వేమో హంగామా. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నాం? మాకు అరెస్ట్ చేయాలి వజ్రేష్ యాదవ్ను. మా దళిత నాయకుడిని ఎత్తి బలగొట్టాడు, రక్తం వెళ్ళింది. ఎస్సీ దళితుడిని. మాజీ మంత్రి మల్లారెడ్డి వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేయాలి, ఉద్దేశపూర్వకంగా మా కార్ల పైన దాడి చేశారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఉద్రిక్తతల నేపథ్యంలో త్వరలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులను కూడా కలిసి ఈ ఘటనకు సంబంధించినటువంటి ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వంశీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, అలియాబాద్ మున్సిపాలిటీ నుండి.